హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు టారో సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు టారో రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ మీకోసం నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వినండి. అండ్ నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50-80% అయినా తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజొనేట్ అవ్వట్లేదని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్‌ని స్కిప్ చేసేయొచ్చు. నో ఇష్యూస్. అండ్ ఆల్సో టారోట్ అనేది టైమ్‌లెస్ అండ్ జనరలైజ్ కూడా. సో, మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు. అండ్ మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో వారి రిలేషన్‌షిప్‌లో మాకు తెలపండి. యూనివర్స్ ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఓకే. సో, ఫస్ట్ కార్డే చాలా పాజిటివ్‌గా వచ్చింది. ఏంటంటే, మీ పర్సన్ మీ రిలేషన్‌షిప్‌లో లైక్ థింగ్స్ అనేవి మంచిగా ముందుకి ఫార్వర్డ్ అవ్వాలని, అంటే లైక్ ఫర్దర్‌గా ఇంకా మంచి డేస్ అనేవి, మంచి మూమెంట్స్ అనేవి మీ మధ్య క్రియేట్ అవ్వాలని ఒక ప్యాషన్‌తో ఉన్నారు. స్ట్రాంగ్ డిజైర్‌తో, అంటే ఒక స్ట్రాంగ్ కోరిక లైక్ ఆల్రెడీ వారికైతే అనిపిస్తుంది. ఇలా చేయాలి, అలా ఉండాలి అని ఒక ప్యాషన్‌తో అయితే ప్రెజెంట్ ఉన్నారంట. సో, వారు ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకుందాం అనేసి అనుకుంటున్నారు. సో, వారికంత ఎనర్జీ అనేది ఉంది. ఇనిషియేటివ్ అంటే వారంతట వారే ఒక మంచి డెసిషన్స్ అండ్ ఛార్జ్ అనేది తీసుకోవాలి. సో, మీ రిలేషన్‌షిప్‌లో ఇంకా మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసుకున్న మెమోరీస్ కంటే ఫర్దర్‌గా ఇంకా మంచి లైక్ మెమోరీస్, జ్ఞాపకాలనేవి తెచ్చుకోవాలి. మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది మంచిగా లైక్ బిల్డ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఒక లైక్ ఇనిషియేటివ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. సో, ఆ స్ట్రాంగ్ ఎనర్జీ కూడా మీ పర్సన్‌లో ప్రెజెంట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఒక బోల్డ్ మూవ్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బోల్డ్ మూవ్ అంటే మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఇప్పటి వరకు మీరు అడిగినా వారు చేయలేనిది ఆర్ వారు అనుకుంటున్నా చేయలేకపోయింది తీసుకోబోయే ఛాన్సెస్ ఉన్నాయంట. సో, మీకు మీ రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ పర్సనే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మనం మన రిలేషన్‌షిప్‌ని లైక్ ముందు నుంచి లైక్ మొదటి నుంచి స్టార్ట్ చేద్దామా అని అడుగుతారంట. సో, వారికైతే అలాంటి ఒక ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయని తెలుస్తుంది. సో, ప్రెజెంట్ అయితే మాత్రం వారికున్న ఆప్షన్స్ అండ్ లైక్ ప్లాన్ అయితే చేసుకున్నారు. వారికున్న ఆప్షన్స్‌లో ఎలాంటి ఆప్షన్స్‌ని చూస్ చేసుకోవాలి, అంటే మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని లైక్ ఏదన్నా ముందు నుంచి రిలేషన్‌షిప్‌ని మళ్ళీ లైక్ ఫ్రెష్ స్టార్ట్ అనేది చేద్దాము అని అడిగే విధానం కూడా ఒక పొలైట్ వేలో ఉండాలి. మీకు కూడా నమ్మకం వచ్చేలా ఉండాలి అని ఆలోచిస్తున్నారంట. అంత మెచ్యూర్డ్‌గా అయితే ప్రెజెంట్ ఉన్నారు. సో, ఏం చేసినా సరే మీకు కూడా ఒక నమ్మకం అనేది మీ పర్సన్ మీద రావాలని వారు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వారి నెక్స్ట్ స్టెప్ గురించి అయితే ప్రెజెంట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఏ డైరెక్షన్ అనేది తీసుకోవాలి, ఏ డైరెక్షన్ అనేది తీసుకోకూడదు అని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీ మీద మీ రిలేషన్‌షిప్‌లో అసలు సీరియస్‌నెస్సే లేదు. అంటే ప్రతీదీ కూడా చాలా ఆషామాషీగా తీసుకుంటున్నారు. పెద్ద కేర్ చేయట్లేదు. ప్రతి విషయాన్ని కూడా చాలా లైట్‌గా తీసుకుంటున్నారు అని మీ పర్సన్ మీద మీకు ఆ ఒపీనియన్ ఉంటే కనుక, ఇక మీదటి నుంచైనా సరే ఒక సీరియస్ ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. అంటే వారు చేసే ప్రతి పని కూడా మీకు లైక్ వారి మీద మంచి ఒపీనియన్ రావాలని, లేకపోతే వారు ప్రతిదీ లైట్‌గా తీసుకుంటున్నారు అన్న విషయం వారు కూడా రియలైజ్ అయ్యి, ఇక మీదటి నుంచి మీ రిలేషన్‌షిప్‌ని అంత లైట్‌గా తీసుకోకూడదు. చాలా సీరియస్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి. సీరియస్‌గా ఒక డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారంట. అండ్ ఆల్సో మీ రిలేషన్‌షిప్‌లో ఒక మంచి స్ట్రాంగ్ అండ్ సాలిడ్ లాంగ్ లాస్టింగ్ థింగ్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మేబీ మీరు ఇంకా పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోవాలి అని మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో, అలాగా ఒక మంచి ఇంకా మీ మధ్య బాండ్ అనేది స్ట్రాంగ్‌గా అవ్వడం కోసం ఏదో ఒక విషయం అయితే లైక్ ఏదో ఒక సర్ప్రైజ్ అయితే లైక్ మీకు సర్ప్రైజ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో, అంటే మీకు ఒక స్టెబిలిటీ అనేది మీ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెబిలిటీ అనేది ఉండాలని లైక్ ఆఫర్ అయితే చేద్దామనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు మీ రిలేషన్‌షిప్‌కి ఒక మీనింగ్ లేదు అని మీరు ఫీల్ అయినట్లయితే ఆర్ మీ పర్సన్ కూడా పెద్ద మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదా లేదా అని ఒక డైలమాలో, కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఉండొచ్చు. బట్ మీ పర్సనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీ రిలేషన్‌షిప్‌కి ఒక స్టెబిలిటీ అనేది ఉండాలని చాలా సీరియస్‌గా అయితే ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ టైమ్స్‌లో. సో, ఇంత సీరియస్‌గా ఆలోచిస్తున్న టైమ్స్‌లో వారు ఎలా లైక్ థింక్ చేస్తున్నారంటే, వారికి ఉన్న పాస్ట్ డిఫికల్టీస్, మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, అపార్థాలు అవన్నీ ఉంటాయి కదా! వాటి నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వాలి. వారి బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో, పాస్ట్‌లో అయిపోయింది మీ చేతుల్లో ఉండదు, వారి చేతుల్లో ఉండదు. సో, దాన్నైతే చేంజ్ అయితే చేయలేము. సో, ఇక మీదటి నుంచైనా మూవ్ ఆన్ అవుదాము అని అనుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఇంకా కనెక్షన్ అనేది బావుంటుంది కాబట్టి అండ్ ఇంతవరకు వారి థింకింగ్ అనేది మేబీ వారి ఆలోచనలు నెగెటివ్‌గా ఉన్నా ఆర్ లైక్ పెద్ద ఎఫర్ట్స్ పెట్టకపోయినా అలాంటి ఒక బిహేవియర్ నుంచి కూడా మూవ్ అవ్వాలి. అంటే వారి నెగెటివ్ ప్యాటర్న్స్‌ని, థాట్స్‌ని రిమూవ్ చేసేయాలి. వాటిని లైక్ ఆహ్, లీవ్ బిహైండ్ లాగా అంటే ఇంక వదిలేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా మంచి స్మూతర్ వేస్‌ని అంటే ఏం చేసినా సరే ఒక స్మూత్ వేలో చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఆల్సో మీ ఫీలింగ్స్ గురించి ఆర్ వారి ఫీలింగ్స్ గురించి ఒక హానెస్టీ అనేది కావాలి. అంటే మేబీ మీ నుంచి ఒక హానెస్టీ కావాలనో, లేకపోతే వారే హానెస్టీగా ఉండాలి మీతో. అంటే ఏం చెప్పినా సరే నిజాయితీగా ఉండాలి. ప్రతిదీ నిజమే చెప్పాలి. ఇంకా ఇక మీదటి నుంచి అబద్ధాలేమీ చెప్పకూడదు. ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. వారికున్న ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతీదీ కూడా మీకు అర్థం అవ్వాలని అనుకుంటున్నారు. అండ్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రతి విషయం కూడా ఒక క్లారిటీగా, ఒక క్లియర్ హెడెడ్ అప్రోచ్‌గా ఉండాలి. అంటే చాలా క్లియర్ మైండ్‌తో మీతో చెప్పే ప్రతి విషయం కూడా ఒక మీనింగ్ ఉండేలాగా మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తున్నారంట. సో, ఓవరాల్‌గా ఒక హానెస్టీ అండ్ క్లారిటీ అయితే కావాలి. సో, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో, మీ రిలేషన్‌షిప్ గురించి ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం చేయబోద్దా లైక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని, ఆల్సో మీ వైపు నుంచి కూడా ఒక క్లారిటీ అండ్ హానెస్టీ అనేది వస్తే వారికి కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే లైక్ ఆ ఛాన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. సో, లైక్ బెటర్ అండర్‌స్టాండింగ్ కూడా వస్తుంది. మీకు మీ పర్సన్‌కి ఇన్ కేస్ మాటలు లేవు అంటే కొంచెం గ్యాప్ అనేది ఉంది. లైక్ డిస్టెన్స్ అయితే ఉంది అని లైక్ ఉన్నట్లయితే ప్రెజెంట్ అయితే వారు మీ లైక్ గతంలో మీరు గడిపిన మెమోరీస్ ఉంటాయి కదా! ఆ జ్ఞాపకాలనేవి ఎక్కువగా తలుచుకుంటున్నారు. సో, అవి గుర్తొచ్చిన ప్రతిసారి కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారంట. మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ మీతో రీకనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక మీదటి నుంచన్నా సరే కలిసి ఉండాలి తప్పించి అస్సలు విడిపోకూడదు అన్నంతగా ఒక ఎమోషనల్ పొజిషన్‌లో అయితే ఉన్నారు. సో, ఒక ఎమోషనల్ లెవెల్ అండ్ డీపర్ రీకనెక్షన్ అనేది కావాలి. అండ్ ఇక మీదటి నుంచన్నా మిమ్మల్ని కేరింగ్‌గా చూసుకోవాలి. ఒక స్వీట్‌నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి మీకు అని అనుకుంటున్నారంట. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యేది ఐ మీన్ లేట్ అయితే కనుక అంటే ఎంతకీ మీకు ఇంకా కాల్ ఆర్ మెసేజ్ రావట్లేదు ఆర్ మీ లైక్ ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మీకు మీ పర్సన్‌కి తెలిసిన వ్యక్తి నుంచి ఎటువంటి మెసేజెస్ రావట్లేదు. అంటే వారు చేంజ్ అయినట్టో లేకపోతే మీకు అంటే మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటున్నారు అనేది ఏమి ఇన్ఫర్మేషన్ రాకపోయి ఉంటే దాని గురించి కూడా కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే ప్రెజెంట్ వారిని ఇన్ కేస్ మార్చుకునేది కొంచెం టైం పడుతున్నట్లయితే అంటే వారి వైపు ఉన్న మిస్టేక్ అనేది మేబీ ఫిగర్ అవుట్ చేసుకొని ఉండొచ్చు. అంటే వారు తప్పు చేశారని వారు రియలైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ చేంజ్ చేసుకోవడానికి బాగా టైం పట్టేస్తున్నట్లయితే వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా వారి ఎమోషన్స్‌ని, వారి కోపాన్ని, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని లైక్ వారికున్న ఈ నెగెటివ్ బిహేవియర్‌ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోకుండా అంటే కంప్లీట్‌గా చేంజ్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తే ఎటువంటి యూజ్ ఉండదు కదా! సో, అందుకని ప్రెజెంట్ అయితే ఇన్ కేస్ ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు, మీకేం
కాల్స్, మెసేజెస్ చేయట్లేదంటే వారి గురించి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇక మీదట మీ ఇద్దరి మధ్య ఏమీ రిలేషన్ ఉండదేమో, ఇంకా బ్రేకప్ అయిపోయిందేమో, ఇంకా విడిపోయారేమో అని అనుకోనవసరం లేదు. కొంచెమైతే టైం తీసుకుంటారంట. సో, టైం తీసుకొని ఇక మీదటి నుంచి ఎలాగా మీ దగ్గర బిహేవియర్ అనేది యాక్ట్ చేయాలి అంటే ఎలా ఉండాలి, సో, మీకు ఎటువంటి టైంలో వారు ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి, కేరింగ్ అనేది చూపించాలి అని ఆలోచిస్తారు. ఏ మూవ్ చేద్దామన్నా అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అనుకున్నా ముందైతే మాత్రం ఇవి తప్పకుండా ఆలోచిస్తారు. కొంచెం టైం తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం టైం కూడా కొంచెం తీసుకొని లైక్ ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే అండ్ మీ రిలేషన్‌షిప్‌లో ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఒక లైక్ టైం అయినా తీసుకుంటారు. లేకపోతే మీ దగ్గరకన్నా అప్రోచ్ అవుతారు. సో, అప్రోచ్ అయ్యే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. మీతో ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? సో, మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టకూడదు. చాలా కేరింగ్‌గా అయితే చూసుకోవాలి. ఇక మీదటి నుంచన్నా మీ రిలేషన్‌షిప్‌లో ఒక సీరియస్‌గా ఉండాలి. అంటే సీరియస్‌నెస్ అనేది చూపించాలి. మిమ్మల్ని అయితే అసలు వదులుకోకూడదు. ఇంకా డీపర్ కనెక్షన్ అనేది తెచ్చుకోవాలి. మిమ్మల్ని లైఫ్ లాంగ్ అస్సలు వదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కేరింగ్‌గా, లవబుల్‌గా ఉండాలని అయితే అనుకుంటున్నారు. అంతేనండి. ఇప్పుడు మీరు విన్న ఈ టారో రీడింగ్ మీకు పాజిటివ్‌గా ఉందనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.